వచ్చేటప్పటికి రేపు పొద్దున మళ్ళీ మన టైం వచ్చినప్పుడు ఇప్పుడు మన వాళ్ళందరినీ పెట్టినప్పుడు రేపు మనం ఊరుకుంటామా, మనం రుచి పెడదాం అనుకుంటారు. ఇది సహజంగా జరిగే అంశాలు. అంటే వైసీపీకి పాజిటివ్ వచ్చి మైలేజ్ ఏమి ఉండదు దీనివల్ల. ఇందులో పాజిటివ్ అయితే ఉండదు, నెగిటివ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారన్నది ఒకటే పాయింట్. ఈ టైంలో ఒకటి ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్సే కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు అందరూ ఎక్కడ, ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు వీళ్ళందరూ ఏ పని మీద ఉండాలి? అందులోకి ఇప్పుడు మంగళగిరి స్టేషన్ తీసుకొచ్చారంట కదా. నేనేది వీళ్ళందరూ ఫస్ట్ ఇప్పుడు ముందు వరదల సంగతిలో దగ్గరుండి వెహికల్స్ ఏంది, ఏర్పాట్లు ఏంటి, ఈ కథలు చూసుకుని ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పారిపోరు, విదేశాలు ఏం పారిపోరు, లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదులు ఏం కాదు. 2 రోజులు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కానీ ఇప్పుడు ఆ వరదల మీద వచ్చే నెగిటివ్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఒక భయాన్ని పుట్టించాలంటే ఈ టైంలో అరెస్ట్ చేయటం, లేదా మీడియా అటెన్షన్ కూడా ఇప్పుడు పొద్దుంటుంటే రాత్రి దాకా వరద 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 అని దాంట్లో ఉట్టి ఎంతసేపు అని పొగుడుతారు. ఈవెన్ ఈనాడు జ్యోతి అయినా సరే వాళ్ళు గబక్కన మైకు పెట్టగానేమో పెచ్చ తిట్లు తిడుతున్నారు. మైకు పెట్టడం ఆలస్యం తిడుతున్నారు. వీళ్ళు వార్త ద్వారా అంత చేశారు ఇంత చేశారని రాసిన మైకు పెట్టగానే తిట్టిపోస్తున్నారు. ఎక్కడో ఇక వీళ్ళే వెతికి ప్లాన్ చేసుకుని మాట్లాడిస్తే మాత్రమే పాజిటివ్ వస్తుంది. అది కూడా దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ వస్తుంది, లోపలికి అందుకే వాళ్ళు వెళ్తారు. అదే ఈ మిగతాది న్యూట్రల్ ఛానల్స్ కానీ మిగతా మీడియా యాంటీ మీడియా కానీ